హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అతి భయంకరమైన మహిళా జైళ్లు కొన్ని ఉన్నాయి. వాటిని మనం చూస్తే చాలు నరకం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అలాంటి కొన్ని అతి భయంకరమైన మహిళా జైళ్ల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కార్చోక్ ప్రిజన్ ప్రత్యక్షంగా కనిపించే నరకానికి మారుపేరే ఈ ఇరాన్ జైల్. ఎడారి మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడి ఖైదీలకు మంచి నీరు, గాలి అస్సలు దొరకదు. అక్కడి చిన్న చిన్న గదులలో సుమారు 2000కు పైగా ఖైదీలు ఉంటారు. ఈ జైలు విస్తీర్ణం 1500 చదరపు అడుగులు మాత్రమే. సరైన గాలి, వెలుతురు ఉండకపోవటం వలన ఖైదీలు ఎన్నో మానసిక వ్యాధులను అనుభవిస్తున్నారు. అంతేకాదు ఇక్కడి విష పాముల వలన చాలా మంది మరణించారు కూడా. కిచాన్ కాన్సంట్రేషన్ క్యాంప్ నార్త్ కొరియాలో కనిపించే ఈ జైలులో తిండి భయంకరంగా ఉంటుంది. రోజులో 18 గంటల పాటు పని చేపిస్తారు. ఇక్కడ 300 మందికి ఒక్క బాత్రూమ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడి మహిళా ఖైదీలకి ఒక రోజుకి 100 గ్రాముల కందిపప్పు సూపును మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఆ ఫుడ్ సరిపోక చాలా మంది ఆ జైలులో ఉండే ఎలుకలను పట్టుకొని పచ్చిగానే తినేస్తూ ఉంటారు. 6 నెలలకు ఒక్కసారి మాత్రమే వీరు స్నానం చేసేందుకు పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ మొత్తం 78 పనిష్మెంట్ సెల్స్ ఉన్నాయి. తాష్కెంట్ ఉమెన్స్ ప్రిజన్ ఉజ్బెకిస్తాన్ లో ఈ మహిళా జైలు కనిపిస్తుంది. ఇక్కడి ఖైదీలను జంతువుల కంటే ఘోరంగా చూస్తారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రోజుకి 16 గంటలు పని చేయవలసి ఉంటుంది. ఇంతేకాక ప్రెగ్నెన్సీని తొలగించుకోవాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తూ అబార్షన్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న తల్లులను వేరువేరుగా ఉంచుతారు. రోజులో కేవలం 1 గంట మాత్రమే వారితో గడపడానికి అవకాశం ఇస్తారు. జూలియా టూత్ వీలర్ ప్రిజన్ ఇది అలబామాలో ఉన్న మహిళా జైలు. 1942 నుంచి ఈ జైలు వాడుకలో ఉంది. అయితే ఈ జైలులో మహిళా ఖైదీల పరిస్థితి గురించి చెప్పడానికి మాటలు చాలవు. అన్ని రకాల చిత్రహింసలు పెడతారు. ఈ జైలులో మహిళలు పడుతున్న బాధలు చూసిన జూలియా టూత్ వీలర్ అనే అడ్వకేట్ వాటిని రూపుమాపింది. అలా అప్పటి నుంచి ఆమె పేరే ఈ జైలుకి పెట్టారు. ఈ జైలులో ఉన్న ఖైదీలను కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కలవనీయకుండా, ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా, అలాగే నిద్రపోనివ్వకుండా, తిండి పెట్టకుండా, కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా వారికి అందకుండా చిత్రహింసలు పెడతారు. ఒకవేళ ఆ విషయాలను ఎవరికైనా చెబితే ఆ బాధలు ఇంకా ఎక్కడ ఎక్కువ అవుతాయో అని ఆ మహిళా ఖైదీలు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే బాధపడేవాళ్ళు. IK2 మార్డోవియా ప్రిజన్ రష్యాకు గుండెకాయ లాంటి సెంట్రల్ రీజన్ లో ఈ మహిళా జైలు కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, శిక్షలు చూస్తే జీవితంలో జైలు అనే మాట వింటేనే వణికిపోతాం. ఇక్కడి 2 మహిళా ఖైదీలు ఇక్కడ ఉన్న ఎక్కువ ఎలుకల కారణంగా 2 చేతివేళ్లను పోగొట్టుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. 2013 సెప్టెంబర్ లో ప్రచురించబడిన ఒక న్యూస్ పేపర్ లో టోలో కొన్నికోవా జైలులో ఖైదీలు ఎలా బానిసలుగా ఉంటారో చాలా క్లియర్ గా వివరించింది ఒక యాక్టివిస్ట్. మహిళా ఖైదీలతో రోజులో 17 గంటల పాటు పని చేయిస్తారు. 8 వారాలకు ఒక్కసారి మాత్రమే సెలవు ఇస్తారు. మొక్కలను కట్ చేసే పనిలో కారణంగా చాలా మంది మహిళలు వారి చేతి వేళ్లను కూడా కోల్పోయారు. అలాగే ఇక్కడి నిప్పుల కొలిమిలో పిల్లి పిల్లలను వేసి ఆయా వింత క్రీడలను చూసి ఆనందిస్తారు. లోవెల్ కరెక్షన్ ఇన్స్టిట్యూషన్ ఫ్లోరిడాలోని మరియన్ క్యాంటీన్ లో ఉంది ఈ ప్రిజన్. అమెరికాలోనే అత్యంత పెద్దది అయిన ఈ జైల్ 1956లో మొదలు పెట్టారు. ఇంకా అమెరికాలో ఉండే నోటోరియల్ లేడీ క్రిమినల్స్ కూడా ఇక్కడే ఉన్నారు. రాచల్ వెడ్, టిఫనీ గోల్డ్, షీలా ఇక్కడ శిక్షలు అనుభవిస్తున్న వారిలో ఉన్నారు. నోటోరియల్ క్రిమినల్స్ తో పాటు ఇక్కడ ఈ జైలు వెనుక ఎంతో చీకటి చరిత్ర ఉంది. అయితే 2014లో లాక్ అండ్ డ్రైవ్ ఎల్లింగ్టన్ అనే ఖైదీ మరణం వెనుక ఉన్న రహస్యం ఇంతవరకు బయటకు రాలేదు. ఆమె అసలు ఎలా చనిపోయిందో మిగతా వారికి కూడా తెలియదు. గ్రాండ్ వ్యాలీ ఇన్స్టిట్యూషన్ ఒంటారియోలోని కిచెనర్ లో ఈ మహిళా జైలు కనిపిస్తుంది. ఈ జైలుకు ప్రపంచవ్యాప్తంగా చాలా చెడ్డ చరిత్ర ఉంది. ఎందుకంటే 19 ఏళ్ల ఎస్నీ స్మిత్ 2007 అక్టోబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే సెల్లో ఆమె చేసే పనులను అక్కడి గార్డ్స్ ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉండేవారు. హలియో జియాంగ్ ఉమెన్స్ ప్రిజన్ ఈ మహిళా జైలు మనకు చైనాలో కనిపిస్తుంది. ఇక్కడ చిత్రవద మామూలుగా ఉండదు. బూట్లతో తన్నడం, సంఖ్యలు వేసి రకరకాల అభ్యంతకర పనులు చేపిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి ఖైదీల శరీరంలోని అవయవాలను తీసేస్తారనే ఒక అపవాద కూడా ఉంది. చాంగి ప్రిజన్ సౌత్ ఈస్ట్ ఆసియాలో ఈ జైలు కనిపిస్తుంది. దీని చరిత్ర చూస్తే వామ్మో అని భయపడాల్సిందే. 1936లో దీనిని ఓపెన్ చేశారు. 600 మంది ఖైదీలు ఉండేలా దీనిని అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించింది. సింగపూర్ జైలులో పెరిగిపోతున్న ఖైదీ
ఖైదీలను ఇక్కడికి షిఫ్ట్ చేయడం కోసం ఈ జైలును నిర్మించారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చాలా మంది సోషలిస్టులు ఈ జైల్లోనే మగ్గారు. రైకర్స్ బూమ్స్ అగోటియా ఎయిర్పోర్ట్ దగ్గర రైకర్స్ ఐలాండ్ లో ఈ జైలు కనిపిస్తుంది. ఇక్కడ రోజు 10,000 మందికి పైగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. 2015లో ఈ జైలులో 9,424 మంది ఆత్మహత్యలు చేసుకుని మరణించడం జరిగింది. అందువల్ల 2019లో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది. ఈ జైలును 2026 నుండి మూసివేయాలని చెప్పింది. తమారస్ ఉమెన్స్ సెంటర్ ఫర్ సోషల్ అడాప్షన్ హోండురాస్ లో ఈ ప్రిజన్ కనిపిస్తుంది. ఇక్కడ 900 మంది ఖైదీలు ఉండే గదులలో 5,000 మందికి పైగా ఉంటారు. ఈ జైలులో ఎప్పుడు 2 గ్యాంగులు కొట్టుకుంటూ ఉంటాయి. 2023లో ఈ గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో 26 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా వీరి గొడవల కారణంగా 2017లో 47 మంది, 2012లో ఏకంగా 360 మంది మరణించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.